హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగాను క్షేమంగాను జీవిస్తూ ఉన్నారా? ఎంతోమంది దేవుని సేవకులు మరణిస్తున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు మరణిస్తున్నారు, సువార్తను ప్రకటించే వాళ్ళు మరణిస్తున్నారు, దేవుని కొరకు రోషం కలిగి సేవ చేస్తున్న దైవజనులు మరణిస్తున్నారు. మరి ఇంతమంది దేవుని సేవకులను కోల్పోవడము అది మనకెంతగానో బాధాకరం. దేవుని కొరకు రోషం కలిగి సేవ చేస్తున్న వాళ్ళు ఈ దేశానికి కావాలి, నాకు కావాలి, మీకు కావాలి. గనక ఇక మీదట ఏ ఒక్క దేవుని సేవకులు ఈ కరోనా వైరస్ చేత మరణించకుండా దేవుని సేవకుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నా మీద, మీ మీద ఉన్నది అనే సంగతిని మర్చిపోకుండా ప్రతిరోజు దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించేవారు ఉన్నప్పుడే దేశము రక్షించబడుతుంది. ప్రార్థిస్తున్న వారు ఉన్నప్పుడే దేశము కాపాడబడుతుంది. ప్రార్థన చేసేవారే లేకపోతే దేశము అల్లకల్లోలమైపోతుంది. మనం ప్రార్థించినప్పుడు, దేవుని సేవకులు ప్రార్థించినప్పుడు, ఆత్మీయులు ప్రార్థించినప్పుడు, విశ్వాసులు ప్రార్థించినప్పుడు దేవుని కరుణ కటాక్షములు ఈ దేశం మీద ఆయన అనుగ్రహిస్తాడు. గనక ప్రార్థించే వారిని మనం కోల్పోకూడదని, వారి కొరకు భారంగా ప్రార్థన చేద్దామని ఒక దేవుని సేవకునిగా, ఇదిగో ఒక దీనునిగా, ఏ యోగ్యత లేని ఒక మనిషిగా నేను మీతో తెలియజేస్తున్నాను. గనక మనమందరం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుని సేవకులను కాపాడి రక్షించి ఆరోగ్యమిచ్చి మునుపటి కంటే అధికముగా తిరిగి దేవుని సేవలో కొనసాగునట్లు ప్రభు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను. ఆమేన్. అలాగూ ప్రతిరోజు దేవుని సేవకుల కొరకు ప్రార్థించే ఆ భారాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం వింటూ ఉన్నప్పుడే మరి మీరు కూడా అనేకులకి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా మేలు పొందుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తారు. ఆమేన్. మంచిది. రాత్రి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము ఆరాధిస్తున్న దేవుడు బహుగా క్షమించు దేవుడు. ఆయన బహుగా క్షమించేవాడు. చూడండి, క్షమించడం వేరు, బహుగా క్షమించడం వేరు. మనం ఆరాధిస్తున్న దేవుడు బహుగా క్షమించువాడు, ఎక్కువగా క్షమించువాడు, అధికముగా క్షమించువాడు. మనిషి జీవితంలో పొరపాట్లు కలుగుతూ ఉంటాయి, పాపము చేస్తూనే ఉంటాం, చేయకూడదు అనుకుంటున్నప్పటికీ చేస్తూనే ఉంటాం.
మాట్లాడకూడదు అనుకుంటూ ఉన్నప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం. చూడకూడదు అనుకుంటూ ఉన్నప్పటికీ చూస్తూనే ఉంటాం. అనుకొనని రీతిగా మన జీవితంలో పొరపాట్లు కలుగుతూ ఉంటాయి. అనుకొని కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాం, పాపము చేస్తూనే ఉంటాం. అయితే చేసిన పాపములో, చేయుచున్న పొరపాట్లలో అలాగే కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనిషి బలహీనుడు గనక ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఆ బలహీనమైన మనిషి జీవితంలోనికి పొరపాట్లు, పాపము ప్రవేశిస్తూ ఉంటాయి. చేసిన పొరపాట్లలో, చేసిన పాపములోనే కొనసాగాలని, బ్రతకాలని దేవునికి ఇష్టం లేదు. అందులో నుంచి మనం మార్పు చెందాలని, ఆ పాపములో నుంచి ఆయన తట్టు తిరగాలని, చేసిన పొరపాట్లు మరలా మరలా చేయకుండా పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగి ఆయన క్షమాపణ పొందుకోవాలని దేవుడి రాత్రి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చేసిన పొరపాట్లలోనే పడిపోకూడదు, బలహీనతల్లోనే పడిపోయి కృంగిపోకూడదు, పాపములో పడిపోయి పైకి నేను లేవలేను అన్నట్లుగా అనుకోకూడదు. తిరిగి పైకి లేవాలని, పొరపాట్లు గ్రహించాలని, తప్పును తెలుసుకోవాలని దేవుడు ఆలోచించి ఈ రాత్రి మనలను ఆయన వైపు తిరగాలని ఆశిస్తున్నాడు. పిల్లలు ఉన్నారు ఇంట్లో. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులుగా గద్దిస్తారు, హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, మహా వీలైతే ఒక దెబ్బ వేస్తారు. ఇక పిల్లలు మరలా మరలా పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని తండ్రి కోరుకుంటాడు, తల్లి కోరుకుంటుంది. మరలా మరలా పొరపాట్లు చేయకూడదని, ఆ పొరపాట్లు చేయుచున్న వాటిలో నుంచి పిల్లలు త్రిప్పబడాలని, వారు గ్రహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా కోరుకుంటున్నాడు, పదే పదే పొరపాట్లు చేస్తూ వెళ్ళకూడదని. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, బహుగా క్షమించువాడు, అర్థం చేసుకునేవాడు, తొందరపడి అపార్థం చేసుకునేవాడు కాదు, తొందరపడి శిక్షించేవాడు కాదు, తొందరపడి మన గురించి తప్పుగా అనుకునేవాడు కాదు. మన జీవితంలో ఏమైనా పొరపాట్లు కలుగుతూ ఉన్నప్పుడు, ఒకవేళ చేసినప్పుడు ఎందుకు ఆ పొరపాటు కలిగింది, ఎందుకు ఆ పొరపాట్లు చేయడం జరిగింది అని దేవుడు మనలను ఆలోచన చేసి, మన హృదయాన్ని పరీక్షించి పరిశీలించి మన బలహీనతలన్నిటినీ తొలగించేవాడు. తొందరపడి అపార్థం చేసుకొని మన మీదకి శిక్షను వేసేవాడు కాదు, మన మీద తన ఉగ్రతను కుమ్మరించువాడు కాదు, మనలను అర్థం చేసుకునేవాడు, మనలను క్షమించువాడు, మన బలహీనతలన్నిటినీ చూస్తూ ఉన్నవాడు. మన బలహీనతల్లో నలిగిపోతున్నావని ఆయన తన బలం ఇచ్చి నడిపించడానికి ఇష్టపడుతున్నవాడు గనుక మనలను అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆశిస్తున్నది ఒకటేనండి, మీ జీవితంలో పొరపాట్లు కలిగాయి, అవిధేయులుగా మార్చబడ్డారు, తెలుసో తెలియక నా నుంచి వేరైపోయారు,
భక్తిలో కొనసాగుతున్న నీ జీవితం భక్తిహీనతలోనికి వెళ్ళిపోయింది. ఆత్మీయంగా ఉన్న నీ బ్రతుకు ఆత్మీయ స్థితిని కోల్పోయి దిగజారిపోయారు. అయినా నేను మీ మీద కోపపడట్లేదు, చీపో అని నిన్ను నేను తృణీకరించాను. ఇప్పటికైనా నీవు నా తట్టు తిరిగితే, ఇప్పటికైనా నీవు నా వైపు తిరిగితే, ఇప్పటికైనా మీ పాపములు మీరు గ్రహించగలిగితే, ఇప్పటికైనా మీ పొరపాట్లు మీరు గ్రహించగలిగితే, నేను మిమ్మల్ని బహుగా క్షమించి మీ జీవితాలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి! ఈ రాత్రి నా హృదయంలో ఇదిగో ప్రభు తన ఆత్మ నుంచి నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఆయన అనుగ్రహిస్తున్న తన కనికరాన్ని నేను దాచిపెట్టుకోలేకపోతున్నాను. ఆయన చూపిస్తున్న తన ఉచితమైన ప్రేమను, తన క్షమాపణను నేను దాచిపెట్టుకోలేకపోతున్నాను. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎంతోమందిని దేవుడు పంపించాడు, ఎంతోమంది సేవకులని ప్రభు పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, నాయకులను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఈరోజు దేవుని వైపు తిరిగినట్లుగానే ఉన్నారు, రేపు మళ్ళీ అవిధేయతను చూపిస్తూనే ఉన్నారు. దేవుని వైపు తిరిగి మా బ్రతుకులు దేవుని వైపు తిరిగి మా బ్రతుకులని మార్చుకున్నాము అన్నట్లుగానే కనబడ్డారు. జీవితాల అపవిత్రత అలాగే దాగి ఉంది. ఇలా ఎన్నోసార్లు ప్రభుని ఏడిపించారు, దేవుని ఏడిపించారు, దేవునికి ఆయాసకరమైన పనులు చేశారు, దేవునికి బాధను కలగజేశారు, ఆయన నేర్పించారు. మన జీవితాలు కూడా దేవుణ్ణి ఏడ్పిస్తూనే ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో ప్రభుకి గాయాన్ని కలగజేస్తూనే ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి ప్రతిరోజు బాధ పెడుతూనే ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు దేవునికి దుఃఖాన్ని కలగజేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు బాధపడక, మన మీద కోపగించుకోక, మనలను అసహించుకోక, తన ప్రేమను మన మీద కనపరుస్తూనే ఉన్నాడు. ఆయన తన ప్రేమను మన మీద వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఆయన అపాయములు రాకుండా తన ప్రేమ మనలను కాపాడుతూనే ఉంది. ఏ శిక్షలు మన మీదకి రాకుండా తన ఉచితమైన కృప మనకు అడ్డుపడుతూనే ఉంది. ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే తండ్రి ఎలా మనసు తట్టుకోగలుగుతుంది? పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తే తల్లిదండ్రుల హృదయం ఎలా తట్టుకోగలుగుతుంది? ఇలాంటి కొడుకు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే అనుకుంటారు కదా. ఇలాంటి కొడుకు మధ్యలోనే చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటారు కదా. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పటికీ, ఇప్పటికైనా నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని బహుగా క్షమిస్తాను అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే నేనే చదువుతాను, మీరందరూ కూడా వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారా, ఆయన వైపు తిరిగితే జాలి పడతాడట. ఆయన వైపు తిరిగితే బహుగా క్షమిస్తాడట. అయ్యా, తెలుసో తెలియకో నీ నుంచి దూరం అయిపోయాను,
భక్తిలో నుంచి దిగజారిపోయాను, ఆత్మీయతలో నుంచి దిగజారిపోయాను, ప్రార్థనలో నుంచి పడిపోయాను, తప్పిపోయాను. వాక్యం చదువుటలో నేను తప్పిపోయాను, క్రమమైన జీవితాన్ని జీవించుటలో తప్పిపోయాను. నన్ను క్షమించండి అని మన తప్పును మనం తెలుసుకొని, మన పొరపాట్లను మనం గ్రహించి ఆయన వైపు తిరిగితే ఆయన మన మీద కోపగించుకోక జాలి చూపిస్తాడట. ఎంత గొప్ప దేవుడండి! మన మీద జాలి పడేవాడు. మన మీద జాలి చూపించే వాళ్ళు ఎవరున్నారు? ఒక వ్యక్తి దగ్గర తప్పు చేస్తే, అయ్యా నేను తప్పును తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించండి అని ఆయనను అడిగితే చేసిన తప్పుకు మన మీద పగను చూపిస్తారు, చేసిన పొరపాట్లకి మన మీద కక్షను సాధిస్తారు, చేసిన పొరపాట్లకి మన మీద శిక్షను వేస్తారు, చేసిన పొరపాట్లకి మన మీద లేనిపోని నెపాలు వేస్తారు, నిందలు వేస్తారు. జాలి చూపించే వాళ్ళు ఎవరున్నారు? నన్ను క్షమించండి, తెలుసో తెలియకో చేశానని తిరిగినప్పుడు జాలి పడేవాళ్ళు ఎవరున్నారండి? మనం ఆరాధిస్తున్న దేవుడు జాలి పడేవాడు. చేసిందల్లా చేసి ఇప్పుడు తప్పైపోయింది అంటే జాలి చూపించాలా అంటారు మనుషులు. నష్టపరిచావు, ఇప్పుడు నిన్ను చూసి జాలి పడాలా? తిరిగి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని క్షమించు అంటున్నావు అని మనుషులు పగను చూపిస్తారు, కోపాన్ని చూపిస్తారు, ఆవేశాన్ని చూపిస్తారు, లేనిపోనివి మన మీదకి వేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన తట్టు తిరిగితే జాలి చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన వైపు తిరిగితే బహుగా క్షమిస్తున్నాడు ఆయన. దేవుని క్షమాపణ మనకందరికీ కావాలి. దేవుని క్షమాపణ లేకపోతే మనం పరలోక రాజ్యంలో చేరలేము. దేవుని క్షమాపణ లేకపోతే మనం సమాధానంగా బ్రతకలేము. దేవుని క్షమాపణ లేకపోతే హృదయంలో సంతోషంగా బ్రతకలేము. దేవుని క్షమాపణ లేకపోతే మనసు నెమ్మదిగా ఉండదు, నిమ్మలముగా ఉండదు. మనకందరికీ దేవుని క్షమాపణ కావాలి. అందుకే గతంలో చెప్పాను, దేవునితో మనం సమాధాన పడాలి. దేవునితో ఎప్పుడు సమాధాన పడతాం? ఆయన మన జీవితాన్ని చూసి, మన పొరపాట్లను, పాపాన్ని చూసి క్షమించినప్పుడు ఆయనకు మనకు సమాధానం కలుగుతుంది. చాలామంది దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను ఘోర పాపిని కదా, నేను ఎన్నోసార్లు తప్పులు చేశాను కదా, ఎన్నోసార్లు దేవుని గాయపరిచాను కదా, దేవుణ్ణి ఏడిపించాను కదా, అయినా నన్ను క్షమిస్తాడా అని చాలామంది అనుకుంటూ మౌనంగా ఉండిపోతారు. దేవుని సన్నిధిలోనికి రాలేక ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి అని అనుకుంటూ మౌనంగా అలాగే ఉండిపోతారు. అలా ఎప్పుడు చేయకండి. దేవుడు తప్పకుండా క్షమించేవాడు. పిల్లలను ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు తప్పులు చేయలేదు, ఎన్నిసార్లు పొరపాట్లు చేయలేదు, మనం చెప్పింది చేయకుండా చెప్పనిది ఎన్నిసార్లు చేయలేదు. అయినా ప్రతిసారి మనం ఓర్చుకుంటూ ఈ రోజుటికి మన పిల్లల పట్ల ప్రేమను చూపిస్తున్నాం కదా. అలాగే దేవుడు కూడా తప్పకుండా మనలను క్షమిస్తాడు, అసహించుకోడు. నా జీవితంలో ఎన్నోసార్లు పొరపాట్లు చేశాను, ఎన్నోసార్లు నేను కూడా అనుకున్నాను, ఇక ఏ ముఖం పెట్టుకొని దేవుని అడగాలి, నేను ఎలా దేవుని సన్నిధిలో నిలబడాలి, మోకరించేదానికి నేనంత యోగ్యుని కాదు కదా.
అడిగేదానికి నాకు ఎలా మనసు వస్తుంది, నా మీద నాకే అసహ్యం వేసేది. అయినా తప్పలేదు. ఇక దేవుని సన్నిధిలో మోకరించగా దేవుని అడగకపోతే దేవుని క్షమాపణ రాదు కదా. దేవుని మీద అలిగితే మనకేమొస్తుంది, నాకే కదా నష్టం అని తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి అలా అడుగుతూ ఉండడం ద్వారా ప్రభు సన్నిధిలో ఏ రోజుటికి ఆ రోజు కాపాడబడుతున్నాం. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు దేవుని ఏడిపించాం, బాధ పెట్టాం, దుఃఖపరిచాం, ఆయాస కలిగేటట్లు చేశాం. ఇదిగో దేవుడు నిన్ను ఈ రాత్రి పిలుస్తున్నాడు. లోబడనొల్లని ప్రజల కొరకు ఆయన ప్రతిరోజు తన చేతులు చాపుతున్నాడు. ఈరోజైనా దేవుని వైపు తిరుగుతావేమని, ఈరోజైనా దేవుని తట్టు తిరిగి ఆయన జాలిని పొందుకొని ఆయన చేత క్షమించబడి పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ప్రభు ఈ రాత్రి కూడా నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎంత పాపివైనా సరే, భయంకరమైన పాపివే కావచ్చు, వ్యభిచారంలో కూరుకుపోయినా సరే, త్రాగుడికి బానిసవైపోయినా సరే, దొంగతనాలకి అలవాటు పడినా సరే, మోసాలకి పాల్పడుతున్నా సరే, ఏ పాపమైనా సరే, ఈ రాత్రి దేవుని తట్టు తిరిగితే నువ్వు ఎంత అసహ్యమైన బ్రతుకులో జీవిస్తూ ఉన్నా, నిన్ను చూసిన వాళ్ళందరూ అసహించుకుంటూనే ఉన్నా, నిన్ను చూసిన వాళ్ళందరూ తు అని ఉమ్మి వేస్తూనే ఉన్నా, నిన్ను చూసిన వాళ్ళందరూ నీ బ్రతుకును చూసి నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నా, ఎగతాళి చేస్తూ ఉన్నా, ఈ రాత్రి ప్రభు వైపు తిరిగితే నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నిన్ను అసహించుకోడు ఆయన. ఆయన వచ్చింది నీతిమంతుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు కాదు, పవిత్రుల కొరకు కాదు, పాపుల కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. పరిశుద్ధుడు పవిత్రుడు ఎవరు లేరు, ప్రతి ఒక్కరూ పాపము చేసిన వాళ్ళే. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనలో ఏ పాపము లేదు. సవాలు విసిరాడు, నాలో పాపము ఉన్నదని మీరు రుజువు చేయగలరని ప్రపంచానికి సవాలు విసిరాడు. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే. ఆయన వైపు తిరిగి పాపముని క్షమించబడినప్పుడు ఇదిగో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడ్డారు. ప్రభు ఈ రాత్రి నిన్నే పిలుస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఆయన తట్టు తిరిగితే ఈ రాత్రి నీ మీద జాలి చూపించి నీ జీవితాన్ని ఆయన క్షమించి ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకా దాచిపెట్టుకోవద్దు, అలాగే ముందుకు కొనసాగవద్దు. పొరపాట్లను హృదయంలో దాచిపెట్టుకొని మౌనంగా ఉండవద్దు. ఓసారి ఒక ఆయన కూర్చొని కన్నీళ్ళు విడుస్తున్నాడట. దేవుడు ఆయనతో స్వరం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ఎందుకని నా సన్నిధిలోకి వచ్చావు? కూర్చొని కన్నీళ్ళు విడుస్తున్నావు, ఎందుకని ప్రార్థన చేయలేదు, మోకరించలేదు, దేని కొరకు వచ్చావో నన్ను అడగట్లేదు అంటే ఆయన అన్నాడట, అయ్యా నీకు తెలియదేముంది, నేను ఎలా ప్రార్థన చేయాలి, ఏ ముఖం పెట్టుకుని నేను ప్రార్థన చేయాలి, ఎలా అడగాలి, నిన్ను అడిగేదానికి నాకు నోరు రావట్లేదే, అసలు నేను మనిషినేనా, నా మీద నాకే అసహ్యం వేస్తుందయ్యా అన్నాడట. దేవుడు అడిగాడు, ఎందుకని, ఏమైంది? అయ్యా నీకు తెలియదేముందయ్యా, మనిషి భవిష్యత్ అంతా తెలుసు కదా, మనుషుల గుణం అంతా తెలుసు కదా, హృదయాన్ని ఎరిగిన వాడు కదా, నీకు తెలియదేముంది, చెప్పు ఏంటి? ఆయన అన్నాడట, అయ్యా నేను పాపం చేశాను, ఇది 101వ పాపం. 100 సార్లు మీరు నన్ను క్షమించారు, ఇప్పుడు 101వ పాపం చేశాను. నేను ఇలా చేస్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తుందయ్యా. ఏ ముఖం పెట్టుకొని
నిన్ను అడగమంటారు క్షమించమని అని అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు ఆయనతో, 100 పాపాలు చేసావా? అవన్నీ నాకు గుర్తుకు లేదే అన్నాడట. ఏంటయ్యా గుర్తుకు లేదా నీకు? అవును, గుర్తుకు లేదు అయ్యా, నాకు అన్నీ తెలుసు అయ్యా, నేను చేశానయ్యా, ప్రతిదీ నాకు తెలుసు, అయినా నాకు గుర్తుకు లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన క్షమించిన తర్వాత మన పాపాలన్నీ మన వీపు వెనకాల పడివేస్తాడు. ఆయన సముద్రంలో పడవేస్తాడు. ఆయన క్షమించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. మనుషుల క్షమాపణకి దేవుని క్షమాపణకు చాలా వ్యత్యాసం ఉంది. మనుషులు క్షమించారనుకోండి, ఏదైనా తప్పు చేసినప్పుడు అన్నీ మర్చిపోయి మళ్ళీ సహవాసంలో కొనసాగుతారు, మాట్లాడుకుంటూనే ఉంటారు, సహవాసం చేస్తూనే ఉంటారు. ఏదైనా వారిద్దరికీ గొడవ కలిగిందనుకో, అప్పుడు అంటాడు, ఆ రోజు నువ్వు చేసిన దాన్ని మర్చిపోయావా? ఇంత చేసిన ఆ రోజు నేను నిన్ను క్షమించాను కదా అంటారా లేదా? మనుషులు క్షమిస్తే మళ్ళీ దాన్ని ఎత్తి చూపిస్తారు, మళ్ళీ దాని గురించి మాట్లాడతారు. కానీ దేవుడు క్షమిస్తే దాన్ని మర్చిపోతాడు. దేవుడు క్షమిస్తే మళ్ళీ మళ్ళీ మాట్లాడాడు, మరలా దాన్ని ఎత్తి చూపించాడు. అది మనుషుల క్షమాపణకి దేవుని క్షమాపణకు చాలా వ్యత్యాసం. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని ఉగ్రత మన జీవితంలోకి రాకముందే ఈ రాత్రి ఆయన తట్టు తిరిగి క్షమించబడాలి. అందుకే చేతులు చాపుతున్నాడు, అడుగుతున్నాడు ఈ రాత్రి, నా వైపు తిరుగు, నిన్ను క్షమిస్తాను, నాతో సమాధాన పడు, పరలోక రాజ్యం కలుగుతుంది, నెమ్మదిగా సుఖంగా సంతోషంగా నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు అని ప్రభు అంటున్నాడు. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. ఆయన అవకాశం ఇవ్వకుండా ఏ ఒక్కరి మీదకి ఉగ్రతను రాణించాడు, అవకాశం ఇస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకముందు అవకాశం ఇచ్చాడు. నీనెవే పట్టణాన్ని నాశనం చేయకముందు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు నీ జీవితంలో. ఈ రాత్రి నా వైపు తిరిగి గ్రహించు, గుర్తించు, నీ భక్తిహీనతలో నుంచి తిరిగి మళ్ళీ భక్తిని కొనసాగించు. అవకాశం ఇస్తున్నాడు. నా జీవితంలో పొరపాట్లు చేస్తూ పాపాలు చేస్తూ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక సహోదరి ద్వారా ప్రవచనం మాట్లాడాడు దేవుడు. ఈ భూమి మీద నువ్వు ఉండాలంటే నీ మనసు మార్చుకో, లేకపోతే ఈ భూమి మీదే కనబడవు అన్నాడు. 2010 సంవత్సరంలో 2010 సంవత్సరంలో దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు తిరిగి బ్రతకడానికి. ఆ రోజు నా మనసు మార్చుకున్నాను. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, అవకాశం ఇవ్వకుండా శిక్షించేవాడు కాదు, ఉగ్రతను రాణించేవాడు కాదు, తప్పకుండా అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా, దుర్వినియోగం చేసుకుందామా? ఈ రాత్రి ఆలోచించుదాం. ఆయన క్షమాపణ మనకు కావాలి. ఎంతోమంది మనుషులు మనలను క్షమించినా దేవుని క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యం మనకు దక్కదు. కనుక ఈ రాత్రి మన జీవితంలో పొరపాట్లు ఏమిటో, ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఇంతవరకు ఎలాంటి ఆయాసకరమైన జీవితాన్ని జీవించామో ఈ రాత్రి గుర్తించుదాం. మనిషి జీవితంలో ఇలాంటి పొరపాట్లు కలుగుతూ ఉంటాయి గనక తిరిగి మళ్ళీ అదే పొరపాట్లలో కొనసాగకుండా మనలను మనం ప్రశ్నించుకుందాం, సరిచేసుకుందాం, గుర్తించుదాం, మనకై మనమే పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన వైపు తిరుగుదాం. ఆయన జాలిపడి బహుగా క్షమించి, అధికముగా క్షమించి, హృదయానికి నెమ్మది, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు.
మరి రాత్రి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా మీ కొందనాలు, నీ వైపు తిరిగితే జాలిపడి బహుగా క్షమిస్తావని మాతో తేటగా మాట్లాడారు. లోబడని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నారు, ఒక అవకాశం ఇస్తున్నారు. ఈ రాత్రి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ వైపు తిరిగి రక్షించబడే భాగ్యము లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనే కన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. విన్నాం కదా, ఆయన వైపు తిరిగితే మనలను క్షమిస్తాడు, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మరి దేవుని క్షమాపణ లేకుండా సమాధానంగా, సంతోషంగా మనం బ్రతకలేము, పరలోక రాజ్యంలో మనం చేరలేము. మరి ఈ రాత్రే ఆయన వైపు తిరుగుదాం, పశ్చాత్తాపపడదాం, ఆయన ద్వారా క్షమించబడదాం, ప్రభు కొరకు సాక్షులుగా జీవించుదాం. మరి దేవుడు మన కుటుంబాలన్నింటినీ దీవించునుగాక, ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. హల్లెలూయా.